హాయ్ బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సినిమా చూడు బ్రో. ఇవాళ మనం టాప్ 7 మోస్ట్ అండర్ రేటెడ్ టీవీ సిరీస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. బిఫోర్ వి గెట్ ఇన్ టు ద వీడియో బ్రో, మనం 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ట్రై టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సినిమా చూడు బ్రో. సో లెట్స్ స్టార్ట్. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ ఈస్ బేతాళ్ 2020. జానర్ ఈస్ హారర్ ఫిక్షన్. ప్లాట్ ఏంటి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ విలేజెస్ని ఇవాక్యువేట్ చేసి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటారు. వాళ్ళని ఇవాక్యువేట్ చేసేస్తారు. చేసిన తర్వాత ఏం జరిగింది అనేది మీరు సిరీస్లో చూస్తారు. ప్రతి ఎపిసోడ్ ఎంగేజింగ్గా ఉండేలా రాశారు. ఐడియేషన్ నుండి ఎగ్జిక్యూషన్ వరకు ప్రాపర్గా చేశారు. బోత్ ఫిక్షన్ని హారర్ని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి థ్రిల్ ఫ్యాక్టర్ ఎక్కడా కూడా డౌన్ అవ్వకుండా వచ్చిన సిరీస్ బేతాళ్. అండ్ ఆల్సో తెలుగు డబ్బింగ్ ఉంటుంది బ్రో, చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో డోంట్ మిస్ ఇట్. ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. కమింగ్ టు ద సర్టిఫికేషన్, ఇట్ ఈస్ ఏ. నెంబర్ 2 ఇన్ ద లిస్ట్ ఈస్ వదాంది ద ఫ్యాబుల్ ఆఫ్ వెలోని. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ప్లాట్ ఏంటి అంటే ఒక ఫేమస్ మూవీ స్టార్ మర్డర్కి గురవుతుంది. ఇంకా కేస్ మన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఎస్ఏ సూర్య గారు ఎలా సాల్వ్ చేశారనేది మీరు మూవీలో చూస్తారు. బ్రో, ఈ సిరీస్ చూస్తున్నంతసేపు మనం ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతాం. ఆ క్యారెక్టర్స్, అంబియన్స్ పర్ఫెక్ట్ థ్రిల్లర్ మూడ్ని సెట్ చేస్తాయి. ఆల్సో యాక్టర్ పర్ఫార్మెన్సెస్, డీప్ లేయర్డ్ క్యారెక్టర్స్, సినిమాటోగ్రఫీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మనల్ని ఎంగేజ్ చేస్తుంది. అండ్ ఆల్సో నాకు పర్సనల్లీ ఆర్ట్ వర్క్ చాలా నచ్చింది. ఎక్కువ గ్రీన్ అండ్ బ్లూ కలర్ ప్యాలెట్ని వాడారు. బ్యూటిఫుల్ అంతే. ఆల్సో డబ్బింగ్ చాలా బాగుంది. మీకు మంచి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ని చూడాలి అనుకుంటే గో ఫర్ వదాంది. ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. And coming to the certification, it is A. Number 3 in the list is బృందా. బ్రస్, మీలో ఎంతమందికి బృందా తెలుగు సిరీస్ అని తెలుసు? బృందా సిరీస్ రీసెంట్ టైంలో వచ్చిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్. బృందా ఒక తెలుగు ఒరిజినల్ సిరీస్. ప్రతి ఎపిసోడ్ ఎంగేజింగ్గా ఉండేలా రాశారు. ప్లాట్ ఏంటి అంటే బృందా అనే సోషల్లీ రెస్పాన్సిబుల్ కాప్ డ్రైన్లో దొరికిన డెడ్ బాడీ వెనుక ఉన్న మిస్టరీని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో తను ఎక్స్ప్లోర్ చేసిన షాకింగ్ ట్రూత్స్ ఏంటో మనం ఈ సిరీస్లో చూస్తాం. ఈ సిరీస్లో క్యారెక్టర్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. సో డోంట్ మిస్ ఇట్. ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ సోనీ లైవ్. కమింగ్ టు ద సర్టిఫికేషన్, ఇట్ ఈస్ ఏ. నెంబర్ 4 ఇన్ ద లిస్ట్ ఈస్ ఫాల్అవుట్. ఇది ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ జానర్. ఈ సిరీస్ని ఫాల్అవుట్ గేమ్ వర్షన్ నుండి అడాప్ట్ చేసి తీశారు. ప్లాట్ లైన్ ఏంటి అంటే బ్రో, పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్లో న్యూక్లియర్ డెసిమేషన్ వల్ల ప్రజలందరూ అండర్ గ్రౌండ్ బంకర్స్లో ఉంటారు. కొన్ని సర్కమ్స్టెన్సెస్ వల్ల మన లూసీ బయట వరల్డ్కి వచ్చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి తన జర్నీ ఎలా దారి తీసింది అనేది స్టోరీ. మ్యాక్సిమం పోర్షన్స్ అన్నీ యాక్షన్ అండ్ కామెడీలో ఉంటాయి. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూసేయండి. కమింగ్ టు ద సర్టిఫికేషన్, ఇట్ ఈస్ ఏ. నెంబర్ 5 ఇన్ ద లిస్ట్ ఈస్ ఆలిస్ ఇన్ బార్డర్ల్యాండ్. నాకు పర్సనల్లీ ఈ సిరీస్ స్క్విడ్ గేమ్ కంటే బెటర్ అనిపించింది. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే బ్రో, టోక్యో అంతా వానిష్ అయిపోయి హీరో ఇంకా తన ఫ్రెండ్స్ అంత డేంజరస్ గేమ్స్ ఆడవలసి వస్తుంది. వాళ్ళు ఈ గేమ్స్ అన్ని క్లియర్ చేశారా? అసలు ఈ గేమ్స్ ఏంటి అనేది మీరు ఈ సిరీస్లో చూస్తారు. ఇవి 2 సీజన్స్ ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ ఎంగేజ్ చేస్తుంది. అండ్ షాకింగ్ ట్విస్ట్ అండ్ టర్న్స్తో మంచి గ్రిప్పింగ్ నెరేటివ్ ఉంటుంది. మీకు స్క్విడ్ గేమ్ లాంటి సిరీస్ ఫేవరెట్ అయితే డోంట్ మిస్ దిస్ సైఫై థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. సర్టిఫికేషన్ ఈస్ ఏ. నెంబర్ 6 ఇన్ ద లిస్ట్ ఈస్ డార్క్, ద మోస్ట్ అండర్ రేటెడ్ సిరీస్ ఇన్ నెట్ఫ్లిక్స్. ఈ సిరీస్ ప్లాట్ ఏంటో అసలు చెప్పను, ఏం చెప్పినా స్పాయిలర్ అయిపోతుంది. సచ్ ఎ మైండ్ బెండింగ్ మిస్టరీ థ్రిల్లర్. స్టోరీ పర్ఫార్మెన్సెస్ ప్రతి ఒక్క టెక్నికల్ వాల్యూస్తో షైన్ అవుతాయి. మెయిన్గా స్టోరీలో డీప్ లేయర్డ్ క్యారెక్టర్స్ అండ్ టైంతో ఒక ఆర్ట్ ఆడుకున్న సిరీస్ ఇది. మీరు నాలెన్ మామ ఫ్యాన్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సచ్ ఎ జెమ్ సిరీస్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. కమింగ్ టు ద సర్టిఫికేషన్, ఇట్ ఈస్ ఏ. నెంబర్ 7 ఇన్ ద లిస్ట్ ఈస్ మై నేమ్. ఇది ఒక యాక్షన్ డ్రామా సిరీస్. ఈ సిరీస్ ఒక స్లో పాయిజన్లా ఉంటుంది. ప్లాట్ ఏంటి అంటే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ మర్డర్కి గురవుతారు. ఆ కల్ప్రిట్ని మన హీరోయిన్ పట్టుకొని రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటుంది. వాళ్ళ ఫాదర్ని ఎవరు హత్య చేశారు? ఇంతకీ తను రివెంజ్ తీర్చుకునిందా లేదా అనేది మీరు ఈ సిరీస్లో చూస్తారు. ఈ సిరీస్ చాలా వైలెంట్గా ఉంటుంది అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ 5 ఉంటాయి బ్రోస్. సో డోంట్ మిస్. ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. సర్టిఫికేషన్ ఈస్ ఏ. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో బ్రో. ఈ టాప్ 7 అండర్ రేటెడ్ సిరీస్ని అసలు మిస్ అవ్వకండి. ఆల్రెడీ మన ఛానల్లో టాప్ 6 హారర్ మూవీస్,
టాప్ 5 యాక్షన్ థ్రిల్లర్స్ అండ్ టాప్ 7 సర్వైవల్ థ్రిల్లర్స్ని ఆల్రెడీ రికమెండ్ చేసి ఉన్నాం. సో డూ చెక్ ఇట్ అవుట్. ఇప్పటి వరకు మీరు వీడియో చూసినందుకు మీకు ఒక యాడ్ ఆన్ 1899 డార్క్ మేకర్స్ దీన్ని తీశారు. డోంట్ మిస్ ఇట్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో బ్రోస్. సీ యూ. బాయ్.